శ్రీ విఘ్నేశ్వర ఆశీర్వాద స్కంద అనుగ్రహ సూర్య చంద్ర మంగళ పంచభూత శక్తి సాక్షాత్ ఆత్మజనని స్వాసికాంబా సమేత శ్రీ ఆత్మాలయ స్వాసినాథీశ్వర స్వామిని ప్రసన్న వరదో మమ సర్వ. నేను మీ యొక్క స్వాసి గురూజీ, ఆత్మాలయం ఆశ్రమం తిరువన్నామల నుంచి. ఈరోజు ఆత్మాలయం ఆశ్రమం నుంచి ఆత్మాలయ యోగం గురించి తెలుసుకుందాం. ఈ ఆత్మాలయ యోగం అనేది చాలా పాత పద్ధతులతో చాలా పురాతనమైన ఒక యోగ ప్రక్రియ. దీనికి ముందు మనం ఈ భారతదేశంలో 5 విధాలైన ధ్యాన ప్రక్రియలను అందరికీ తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా క్రియాయోగం, విపాసనా యోగం, కుండలిని రాజయోగ, వాసి యోగం అండ్ మంత్రజపం. ఈ 5 చాలా ప్రబలంగా అందరికీ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇందులో చెప్పబడింది ఏంటంటే, ఈ 5 కలిసి 6వదిగా చెప్పబడుతున్న ఆత్మాలయ యోగం. ఈ 5 ఒకదాని తర్వాత ఒకటి, అంటే 10th స్టాండర్డ్ మనం చదివాం, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, పీజీ, పిహెచ్డి, రీసెర్చ్ అండ్ డాక్టరేట్. అలా ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ మనం దాన్ని అధిగమించి పాస్ అయ్యి ఒక సంపూర్ణమైన పట్టదారిగా మనకి ఆ యొక్క సర్టిఫికెట్ చెబుతుంది. అలా ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఈ క్రియాయోగం అని చెప్పబడుతున్న 5 రకాల యోగాలను కలిపి చేస్తూ 6వ దానికి ప్రమోషన్ అయినట్టుగా చేయబడేదే ఆత్మాలయ యోగం. ఈ మన ఆత్మాలయ ఆశ్రమం తిరువన్నామలలో, చెన్నైలోనూ ఉంది. ఆత్మాలయ యోగం ఈ 5 కలిసి 5ను కలిసి దాంతో పాటుగా ఆత్మాలయ యోగాన్ని పరిపూర్ణంగా మనం చెప్పబడుతున్నాం. ఇది యొక్క యాక్చువల్గా ఏన్షంట్ యోగం అనేది సుఖబ్రహ్మ మహర్షి మూలంగా పరిషత్ మహారాజుకు ఉపదేశింపబడే ఆ సమయం నుంచి నాది గురు పరంపర మూలంగా మన స్వాసి గురూజీ అనే నేనే ఇది విద్యను అందరికీ చెప్పాలనే